ఎక్కడ చూసినా అడ్డుకుంటున్నారు అంటున్నారు. ఏ సాక్షి టీవీలో వచ్చినా పోలీసులను అడ్డం పెట్టి ఎక్కడ పడితే మా వాళ్ళంతా తండోపదండాలుగా వేలాది మంది వస్తున్నారు, అడ్డుకుంటున్నారు అంటున్నారు. రండయ్యా, ఎక్కడ అడ్డుకున్నారు? ఒక్క ప్లేస్ చూపించండి. మీరే సాక్షి ఛానల్ జిల్లాలో ఉండేటువంటి మండలాలు కోటి ఉంటాయంటే అవన్నీ తెచ్చి గొట్టాలు పెడుతున్నారు. అడ్డుకున్నారు. అడ్డుకుంటే మరి ఇంతమంది 3000 మంది ఎట్లొస్తారు? హెలికాప్టర్ దగ్గరికి 3000 మంది పైన ఎట్లొస్తారు అంటున్నా. పోలీసే అడ్డుకుంటే ఒక్క వెహికల్ కూడా రాదు. జగన్ దిగాల, పోయి పరామర్శించి బండెక్కి పోయే పరిస్థితి ఉండేది. కానీ ఆ పరిస్థితి లేకోకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా వద్దు, ఎవరికైనా స్వేచ్ఛ ఉండాలా, రమ్మనండి, బందోబస్తు పెట్టండి, పంపించండి అని గౌరవంగా పంపిమ్మని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మా నాయకుడే అనుకోనింటే ఈరోజు నువ్వు ఈ మండలంలోకి కూడా అడుగుపెట్టు. మా కార్యకర్తలు మేమే అనుకోనింటే ఈరోజు ఈ మండలంలోకి నువ్వు అడుగు పెట్టవని మరొక్కసారి పులివెందుల ఎమ్మెల్యే గారు కూడా నేను పేరు పేరున కూడా నేను కూడా తెలియజేసుకుంటూ, పదే మీరు అనవసరంగా లేనివి ఉన్నట్లు సృష్టించి మాట్లాడడం కూడా అది కరెక్ట్ కాదు. ఏది ఏమైనా ఈరోజు మాట్లాడిన ప్రతి ఒక్క వర్డు పచ్చి అబద్ధాలు తప్ప దాంట్లో ఒక్కటి కూడా నిజం లేవు. నేనే అన్న టీవీ ఆఫ్ చేయండి, ఎన్ని పచ్చి అబద్ధాలు. ఏదైనా కనీసం దాంట్లో నిజాలుంటే 1% అబద్ధం చెప్పినా 99% నిజాలన్నా ఉంటే చూడొచ్చు. కానీ 99% కూడా 100% కూడా అబద్ధాలు తప్ప దాంట్లో ఒక్కటి కూడా. ఒక మాజీ సీఎం అయ్యా నువ్వు పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతున్నారు. ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయాలని, ఏదైనా ఇలాగ వచ్చినప్పుడు మీరు కూడా ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదని తెలుసుకొని వస్తే కూడా బాగుంటుందని కూడా చెప్తున్నాం. ఈరోజు వచ్చినది కేవలం పరిటాల కుటుంబం టార్గెట్ చేయడానికి, లింగమయ్య ఫ్యామిలీని పరామర్శించడానికి వచ్చినట్లు వచ్చి ఇంత రాజకీయం చేసి ఈరోజు జగన్ రెడ్డి కూడా వెళ్ళారు. ఏది ఏమైనా మా కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉన్నాం. ఎవరు ఎన్ని అడ్డంకలు వేసినా ఏది చేసినా కూడా ఎవరు కూడా భయపడే పరిస్థితులు ఇక్కడ లేరు అని జగన్కి కూడా నేను తెలియజేస్తున్నాం. తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ఈరోజు నా మండలంలో జరిగిన లింగమయ్యకి ఏమి న్యాయం చేస్తారనేది ఒక్కసారి సూటిగానే ఆయన కూడా నేను అడుగుతున్నా. అన్న మా నాన్న చనిపోయాడు, నాకు న్యాయం చెయ్యండి అని 2 చేతులు ఎత్తి జోడించి ఒక సునీతమ్మ జోడించి అడిగితే కూడా ఆ తల్లికి నువ్వు న్యాయం చేయలేని వ్యక్తి ఈరోజు లింగమయ్యకి నువ్వు ఏం న్యాయం చేస్తావయ్యా అని ఆయన్ని కూడా ఈరోజు నేను ఇంకొకసారి ఎక్కడన్నా నువ్వు పోయినప్పుడు జైలు పలికించుకుంటూ ఎవరైనా చనిపోతే ఆ కుటుంబంతో ఏ విధంగా కూర్చొని పరామర్శించాలనేది కూడా తెలియని వ్యక్తి నువ్వని కూడా చెప్తున్నావు. ఎందుకు వస్తాయాలో నవ్వులు? చావు అయిపోయి 9 రేపు దినమంట. ఈరోజు తను కూర్చొని నువ్వు ముందర మాట్లాడుతూ వెనక నీ వాళ్ళంతా కిలకిల నవ్వుతారా? వాళ్ళు ప్రాణం పోగొట్టుకొని ఆ కుటుంబం ఏడుస్తుంటే నీ వాళ్ళు నీతో పాటి నీకు నవ్వేది తెలీదు, ఏడ్చేది తెలీదు, రెండిటికి సంబంధం లేకుండా నువ్వు అక్కడ కూర్చొని ఆ కుటుంబాలను ఆ విధంగా మీ వాళ్ళందరూ కూడా నవ్వుకుంటూ వాళ్ళని పరామర్శించేది కూడా అది కరెక్ట్ కాదని మరొకసారి జగన్ రెడ్డి కూడా తెలియజేసుకుంటూ డ్యామేజ్ చేసుకొని వచ్చి ఉంటాడు ఆయనేను అంటే హెలికాప్టర్ ఏమైనా పగలగొట్టామా మేము? అంటే ఆయన మాట్లాడేది చిన్నపిల్లోడా పెద్దోడా సీఎమ్మా మాజీనా ఏమో అర్థం కావట్లేదు. ఆయన ఇంకా దాంట్లోకి ఎక్కినాక పరిటాలలో దాన్ని పగలగొట్టినాడని ఆ తోపు చెప్పలేదు. ఇంకా చెప్తాడేమో అది కూడాను, ఏదో పైనింటి రాయి ఇసిరిందాయమ్మా దానికి పోయిందని. నీకు తెలియదు హెలికాప్టర్ ఎట్లా ఉందనేది? అదే పనిగా నువ్వు రోడ్డు మీద పోవాల బై రోడ్డు ఇట్లని జనాలందరికీ ఇట్లా చేతులు ఊపుకుంటూ పోవాలన్న ఆలోచనతోనే హెలికాప్టర్ చూపిస్తూ ఆయన ఈ విధంగా రోడ్ మ్యాప్ పోయినాడు. కానీ పోలీసులకి దీనికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్తారు. మరి ఈరోజు పదే పోలీసులు కూడా చేస్తున్నారు. ఒక ఎస్ఐ అండి, ఒక బీసీకి సంబంధించిన ఒక ఎస్ఐని ఆయన ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కాల. ఆయన పదే ఒక మాజీ సీఎం లెవెల్లో ఉండే వ్యక్తి ఒక బ్రోకర్ అంటాడు, ఒక ఎస్ఐ వచ్చి మన వీడియో కాల్లో మాట్లాడించినామంటారు. మన ఆ ఎస్ఐ కూడా ఎన్ని కష్టాలు పడుకొని చదువుకొని తల్లిదండ్రులు కూడా ఎంత కష్టాలు పెట్టి చదివించుంటారు. ఒక ఎస్ఐ అయితే ఎస్ఐది ఏముంటుందండి? పై స్థాయి వాళ్ళు ఏం చెప్తే చేసేవాళ్ళు. ఆ ఎస్ఐని ఏదో రకంగా ఆ తోపు చెప్పిన మాటలు నీని ఆ ఎస్ఐని ఏదో రకంగా సస్పెండ్ చేయించాలా. నీ గవర్నమెంట్లో ఉన్నాడు 5 ఏళ్ళు, ఆయన పక్కన పెట్టేశావు. మళ్ళీ ఈ గవర్నమెంట్లో ఆయన కరెక్ట్గా జాబ్ చేస్తుంటే
ఈ రకంగా వాళ్ళ వీడియో కాల్లో మనం ఒకరితో పలికించు, నువ్వు ఒక అబద్ధం చెప్పేది కాదు, వీడియో కాల్లో మాట్లాడిచ్చాడు ఎస్ఐ అని చెప్తున్నావు. మరి ఒక్కరితో అయినా మీరు పలికించగలరా? అనవసరంగా మీరు పోలీసుల మీద కూడా పోవడం అది తప్పు అని చెప్తున్నాం. ఎస్ఐ అతని వైఫల్యం వల్ల కాదా, అతను ఆ మండలాన్ని, ఆ మండలంలోని శాంతి భద్రతలను పరిటాల సునీతకు తాకట్టు పెట్టడం వల్ల కాదా ఈరోజు ఇన్ని దుర్మార్గాలు జరిగింది, ఇన్ని నేరాలు జరిగింది, ఇన్ని ఘోరాలు జరిగింది. ఈరోజు దాదాపు 1000 మంది పోలీసులు ఎంతో శ్రమ కోర్చి నిన్నటి బందోబస్తు డ్యూటీలో హాజరు కావాల్సి వచ్చింది. ఎంపీపీ ఎన్నికల సమయంలో దాదాపుగా 200-300 మంది పోలీసుల్ని మోహరించాల్సి రావడం కానీ, మరి గత 15 రోజులుగా రాష్ట్ర మీడియాని ఆకర్షించినటువంటి పరిస్థితి కానీ, అనంతపురం జిల్లాలో మళ్ళీ ఫ్యాక్షను మొదలవబోతోందనే చర్చలకు దారితీయడం కానీ, ఇవన్నీ కూడా కేవలం ఒక సుధాకర్ అనేటువంటి ఒక ఎస్ఐ వైఫల్యమా, లేదా తన కాకి చొక్కాను తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టడం వలన, తన రాజకీయ ప్రయోజనాల కోసం, తన భవిష్యత్ రాజకీయ ప్రయోజనాల కోసం అతను తన కాకి చొక్కాను, తన యాదవ కులాన్ని కూడా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయడమా? మరి నేరం ఎవరు చేసినా అది నేరం కాదా? రామగిరి మండలంలో మీ వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదం కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను నేలపైన కూర్చోబెట్టడం తప్పు కాదా? దళితుల్ని కించపరుస్తా నీ స్టేషన్ చుట్టూ తిప్పుకోవడము, వారిని అవమానించడం తప్పు కాదా? మరి తలారి రాజు అనేటువంటి ఒక వ్యక్తి చనిపోతే కొంతమంది అగ్రవర్ణాల వాళ్ళు అతన్ని కింద పడేసి దొమ్మల మీద తొక్కి అతను ఆ రోజు రాత్రే చనిపోతే నీవు మేనేజ్ చేసి కాదా వారి భార్యతో సంతకం పెట్టించుకున్నావు? ఇంటికి వచ్చి భోంచేసి పడుకున్నాడు, తర్వాత నిద్రలో గుండెపోటుతో చనిపోయినాడు అనేసి. మరి ఇలా ఒక హత్యను ఏ విధంగా సాధారణ మరణంగా నువ్వు చిత్రీకరించగలిగావో, నువ్వు అనేక దౌర్జన్యాలు ఈ మండలంలో జరగనిచ్చావో, అన్కండిషనల్ సపోర్టు చట్టాన్ని పక్కన పెట్టేసి నీ ధర్మాన్ని, నువ్వు చదువుకున్న చదువును, నువ్వు వేసుకున్నటువంటి కాకి చొక్కా యొక్క ధర్మాన్ని, దాని విధులను బాధ్యతలను పక్కన పెట్టేసి ఏ విధంగా అవుట్రైట్ అన్కండిషనల్గా నువ్వు సపోర్ట్ చేస్తూ ప్రోత్సహించినావో ఆ ప్రాంతంలో ఉన్న నేరగాళ్ళని, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేరగాళ్ళని ఏ విధంగా నువ్వు ప్రోత్సహించినావో దాని ఫలితం కాదా ఈరోజు లింగమయ్య హత్య? మరి 27వ తేదీన ఎన్నిక ఉంది, 26వ తేదీన అనెక్సర్ 1, అనెక్సర్ 2 సబ్మిట్ చేయడానికి మా విప్ అడ్వకేటు మాజీ పీపీ కురువ నాగిరెడ్డి మా విప్ వచ్చి అనెక్సర్ 1, అనెక్సర్ 2 సబ్మిట్ చేయడానికి వస్తే వారిపైన దాడి చేసినప్పుడు నీవు కాదా వారి వాహనంలో ఒక కొడవలిని చేర్చింది, అన్యాయంగా అక్రమ కేసులు వారిపైన బనాయించింది? ఒక ఎలక్షన్ ప్రెమిసెస్లోకి పరిటాల సునీత సొంత గ్రామానికి సంబంధించినటువంటి ఒక ఎస్సీ వ్యక్తికి ఏమీ పని ఉంటుంది? ఆ రోజు పూర్తిగా వీడియో కెమెరాలు ఉన్నాయి, చుట్టూ పోలీస్ బందోబస్తు ఉంది. ఎలక్షన్ ప్రెమిసెస్ అయినటువంటి మండల కార్యాలయం యొక్క కాంపౌండ్లో జరిగినటువంటి దాడికి మరి వెంకటాపురం గ్రామానికి సంబంధించినటువంటి ఒక దళిత వ్యక్తికి ఏం సంబంధం ఉంటుంది? అతనితో మీరు సునీత కలిసి కుట్ర చేసి కంప్లైంట్ తీసుకొని దాడికి గురి కాబడిన వాళ్ళపైనే మీరు మళ్ళీ కేసు పెట్టడం, ఎస్సీ యాక్ట్ పెట్టడం, 307 పెట్టడం, ఆర్మ్స్ యాక్ట్ పెట్టడం, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టడం. అంటే మరుసటి రోజు జరగబోయే ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఉండదు, నేతి బీరకాయలో నెయ్యిలాగే ఉంటుంది, చట్టం ఇప్పటికే పరిటాల వాళ్ళకు చుట్టమైపోయింది అనేటువంటి ఒక మెసేజ్ ఇవ్వడం కాదా మీరు చేసింది? మరి మరుసటి రోజు అదే గూండాలు ఎవరైతే పరిటాల సునీత బంధువులు కురువ నాగిరెడ్డి పైన దాడి చేశారో వాళ్ళందరినీ తీసుకొని నువ్వు మళ్ళీ పెనుగొండకు వచ్చావు. నీ జ్యూరిస్డిక్షన్ కాదని 27 ఉదయము కర్ణాటకలో క్యాంపుకు వెళ్ళినటువంటి వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు కోర్టు ప్రొటెక్షన్ ఉంది కాబట్టి పోలీసులను ఆశ్రయించారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ 7 జీపుల్లో వాళ్ళను బాగేపల్లి టోల్ ప్లాజా నుంచి తీసుకొని రామగిరి వైపు వస్తూ ఉండగా 12 గంటలకు సమయం ముగిసింది, కోరం లేదు, వాయిదా వేశామనేసి సమాచారం రావడంతో వాళ్ళని వెనక్కి తిరిగి పెనుగొండ ఎంఆర్ఓ కార్యాలయం తీసుకొని రావాలనేసి ఎస్పీ గారు డిసైడ్ చేయడము. అంతలోనే నువ్వు కూడా నీ పరిధి రామగిరి దాటి వచ్చి ఆ పోలీసు జీపుల్లో ఎక్కి భారతీయ ఒక ఎంపీటీసీని
బెదిరించి పరిటాల సునీత శ్రీరామ్తో వీడియో కాల్ మాట్లాడించింది నిజం కాదా? మరి ఇద్దరు యాదవ్లు, మేము కూడా ఆదిలక్ష్మి యాదవ్ అనే అమ్మాయికి ఎంపీపీ అభ్యర్థిగా నిర్ణయించినాం. మరి వారిని కానీ కొండయ్యను కానీ ఇద్దరు యాదవ్లు ఎంపీటీసీలు ఉండగా వాళ్ళను కులం పేరుతో నువ్వు ప్రలోభానికి గురి చేసేటువంటి ప్రయత్నం చేయడం వాస్తవం కాదా? ఇవన్నీ నీ కాకి చొక్కా నేర్పించాయా ఎటువంటి దిగజారుడు విధానాన్ని? పచ్చ చొక్కాకు చట్టాన్ని చుట్టంగా చేయమని చెప్పిందా నీ కాకి చొక్కా? దీనికైనా నీకు కాకి చొక్కా ఇచ్చింది ఈ వ్యవస్థ?